హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనమైతే GMT GGL 3015 అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదేనండి మన లేజర్ కటింగ్ మిషన్. ఈ లేజర్ కటింగ్ మిషన్ యొక్క పారామీటర్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, సరేనా? సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ GMT GGL వీడియో. గైస్, ఈ స్క్రీన్ని చూస్తారు కదా, ఇదే మన కంట్రోల్ ప్యానల్ అనమాట. సేమ్ మన విండోస్ ఎలా ఉంటుంది, మన ల్యాప్టాప్ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. కాకపోతే దీనికోసం సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. దాని పేరే కైప్ కట్ రకరకాలుగా పిలుస్తారు. సో ఈ యొక్క సాఫ్ట్వేర్తోనైతే మనకైతే లేజర్ కటింగ్ మిషన్ అయితే ఆపరేటింగ్ అయితే చేస్తాం. ఇదంతా అవుటర్ షీల్డ్ అనమాట, అవుటర్ కేసింగ్ అనమాట లేజర్ కటింగ్ మిషన్ది. ఎందుకంటే స్మోక్ అనేది బయటికి వెళ్ళకుండా. సో దీనికైతే చాలా పార్ట్స్ అయితే అటాచ్ అయి ఉంటుంది. సో గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, గ్రీన్ లైట్ వెలుగుతుందంటే మనకైతే షీట్ అనేది కటింగ్ అవుతున్నట్టు అర్థం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ లేజర్ కటింగ్ మిషన్ యొక్క పార్ట్స్ అనమాట. ఇది ఫ్యాన్, అట్లా ఈ ఎయిర్ అనేది అవుట్లెట్ అన్నట్టు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ షీట్స్ అనమాట కిందనే. సో దీనికైతే డబల్ బెడ్ ఉంటుంది. సో ఈ బెడ్ పైన అయితే మనం అయితే ఆల్రెడీ 3 mm షీట్ అయితే వేసి ఉన్నాం. సో దాన్ని స్విచ్ చేసుకుంటాం. టేబుల్ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా మనకైతే టేబుల్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. సో టేబుల్ని స్విచ్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, చాలా అనమాట. దాదాపు ఒక 30-40 ఫీట్స్ అయితే మిషనే కవర్ చేస్తుంది. ఇంకా విడతలు అయితే దాదాపు ఒక 10 feet 15 feet దాకా కవర్ చేస్తుంది. మనకైతే కటింగ్ అవుతుంది అనమాట 3 mm షీట్. మనమైతే స్పెసిఫైడ్ డ్రాయింగ్ ఇచ్చినాం. సో ఇందులో చూస్తున్నారు కదా, లేజర్ యొక్క నాజిల్స్ అనమాట. ఇవన్నీ లేజర్ నాజిల్స్, లేజర్ లెన్సెస్ అని మనం బాక్స్లో అయితే మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే వాటికి టైం టు టైం మనమైతే క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. లెన్సెస్ని టైం టు టైం మనమైతే వాటిని సేఫ్గా ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. లెన్స్ ఖరాబ్ అయితే లెన్స్ మార్చుకోవాలి. సో ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండాలి లేజర్ కటింగ్ మిషన్లో. ఎందుకంటే లేకపోతే మనకి లేజర్ కటింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు. ఇలా కెమెరాస్ కూడా ఉంటాయి లేజర్ కటింగ్ మిషన్లో. మనమైతే దానికి కంట్రోల్ ప్యానల్ మీద చూసుకోవచ్చు. సో గైస్ చూస్తారు కదా, కటింగ్ అయితే అవుతుంది. 3 mm షీట్ అయితే కటింగ్ అవుతుంది. దాదాపు చాలా టైం తీసుకుంటుంది, 40-50 minutes తీసుకుంటుంది. 3 mm షీట్ కదా. మొత్తం దీని ఏరియా వచ్చేసి, బెడ్ ఏరియా వచ్చేసి 2500 by 1250. సో దీనికైతే మనము ఆటోక్యాడ్లో డయాగ్రామ్ వేసి, డయాగ్రామ్ని అయితే పెన్ డ్రైవ్ ద్వారా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. లేజర్ అనేది ఆన్లో ఉంది, గ్యాస్ ఆన్లో ఉంది, షటర్ ఇవన్నీ. సో గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైన్ ఎంత కటింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సేమ్ మన విండోస్ ప్యానల్ లానే ఉంటుంది, కాకపోతే పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ లైన్ అంతా కవర్ అవ్వాలా. సో అదైతే అట్లాస్ కాప్కో కంప్రెసర్ అనమాట అది. సో ఇందులో అయితే ఎయిర్ అయితే ఫిల్లింగ్ అవుతుంది. ఇదంతా మన లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇది BPS అనమాట, ఇదంతా BPS. సో ఇదైతే ఇందులో మన ప్రోగ్రామింగ్ అవన్నీ సేవ్ చేసి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏమి ఇవ్వని అవసరం లేదు దానికి. డైరెక్ట్ మన డయాగ్రామ్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది దానికి సంబంధించింది. సో మనకు అంత డీటెయిల్గా తెలియదు అనమాట. అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సినంత ప్రయత్నం అయితే చేయలేదన్నమాట. చేయాలి ముందు. సో ఇప్పుడైతే క్లోజ్ చేద్దాం దాన్ని. సో పక్కకే ఇది ఒక బాక్స్ టైప్ ఉంది. ఇందులో ఇక్కడ ఆన్ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ వైర్స్ చుట్టుపక్కల అంతా వైర్సే ఉంటుంది మిషన్ పక్కనంతా. ఇదైతే అవుట్లెట్ ఫ్లో అయితే వెళ్తుంది. బయట నుంచి అయితే మనకు ఆక్సిజన్ కనెక్షన్ అయితే పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి ఎయిర్ అనేది బయటికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఎగ్జాస్ట్ హీట్ వస్తుంటుంది కదా, ఆ హీట్ అంతా అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఒక లేజర్ మిషన్కి ఇన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మన లేజర్ కటర్ అయితే అక్కడ దాకా అయింది, కటింగ్ అయితే అవుతుంది. చూడండి కటింగ్ అయితే ఎంత ఫైన్గా అవుతుందో. ఆక్సిజన్ కటింగ్ అయితే చాలా ఫైన్గా కనిపిస్తుంది గైస్. ఎందుకంటే చూడండి, ఇదైతే 3 mm షీట్ అనమాట. చాలా ఫైన్ కటింగ్ అయితే అయింది. ఇక మనకు ప్లేట్ లాగా కనిపిస్తుంది 3 mm షీట్ కూడా. సో అబోవ్ 5 mm అయితే 4 to 5 mm అబోవ్ ఇక దాటేస్తుందంటే దాన్ని మనం ప్లేట్ అంటాం. ఇక బిలో అన్నిటిని మెటల్ షీట్ ఎలాగైనా పిలుచుకోవచ్చు. చాలా హీట్ అనేది వస్తుందన్నమాట. సో మీకైతే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, సరేనా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.